నమస్తే K24 న్యూస్. మావోయిస్టుల కాల్పుల విరమణకు డిమాండ్. హైదరాబాద్లో మహాధర్నా. గుజరాత్ ఇండియా కంపెనీ దండయాత్రను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు ప్రారంభించాలనే డిమాండ్తో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇండియా పార్క్ వద్ద భారీ మహాధర్నా కొనసాగుతుంది. ఈ సందర్భంగా వేలాది ప్రజలు తరలివచ్చారు. ఏమీ ఆశించకుండా సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తున్న వారిని రక్షించాలనే సంకల్పంతో ఈ ధర్నాను నిర్వహించబడుతుంది. శాంతి చర్చల కమిటీ నేతలు మాట్లాడుతూ వాళ్ళు సాటి మనుషుల కోసం ప్రాణాల పణంగా నిలుస్తున్నారని, ఇప్పుడు మన బాధ్యత అని వారిని కాపాడటమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం హింసాత్మక చర్యలు విరమించి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు, ఏం ఘోరం చేశారు, మాకు శాంతి కావాలి అని కోరేరు. వాళ్ళు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు వాళ్ళ హానర్ చేయరు? ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు? వాళ్ళ పుట్టడం కోసం కాదు, వాళ్ళ ప్రాణమిత్తో కాదు. ఎందుకంటే ఊరిని, వాడిని, అమ్మని, బాబుని, సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తగ్గించి ప్రాణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకున్నాడు కదా. ఈ ప్యాకెట్లో అనేక మంది అమ్మాయికి అదవస్థ చనిపోతున్నారు. వాళ్ళు తాగకూడదు అని వాళ్ళు అడిగారు. సార్, ఏం సార్ ధర్మం ఇది? చర్చలు జరపండి సార్, శాంతం జరపండి సార్. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు, మరి హిందూ దేశం అంటారు, హిందూ రాజ్యం అంటారు, రామభక్తులు అంటారు. మేము రామభక్తులమే, మేము హిందువులమే సార్. రామరావణ యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు అలిసిపోతే రాముడు ఏమన్నాడు? రావణ, నువ్వు మర్చిపోయావు, ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయను, నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో, రేపురా యుద్ధం చేద్దామన్నాడైనా. దట్ ఈస్ రామ. అందుకే మనం దేవుడిగా పూజిస్తున్నాం. అలాంటి రాముడి పేరు చెప్పే మీరు శాంతి జరపండి నక్సలైట్లు చెప్పే వాళ్ళు మీరు కాల్ చేస్తారండి. మీరే హిందువులండి, మీరే హిందూ దేశం అండి, మీరేం రామరాజ్యం చెప్పండి. సంబార్ కేశవరావు గారు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడైన దళపతి యుద్ధంలో భాగంలో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు. మీరు అనేక మంది నక్సలైట్ చంపేశారు. వాళ్ళ యొక్క భౌతికాయాలు ఇవ్వమని వాళ్ళ భార్య, పిల్లలు, తల్లులు, మొత్తం సమస్తం ప్రజలు, బంధువులు అందరూ కూడా ఆ నక్సలైట్ ఉద్యమకాయలు భౌతికాయలు మీరు అప్పగించరండి. మేము కర్మకాయలు జరుపుకుంటాను కోరితే ఆ కర్మకాయలు కూడా మీరు జరిపించరండి. అక్కడే మీరు తగబడేస్తారా అండి ఏ కర్మకాయలు జరుపుకుంటా? సో హిందూ దేశంలో, హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం. అలాంటి చావుకి జరపాల్సిన కర్మకాండలు జరపాలి, జరిపితేనే హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని కూడా పాటించిన నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం అండి. దుర్మార్గం సార్. అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో, జార్ఖండ్ నుంచో, దండకారం నుంచో 6 రోడ్లు టు ఢిల్లీ, 6 రోడ్లు టు బాంబే, 6 రోడ్లు టు ఆల్ ఓవర్ ఇండియా అని డెవలప్మెంట్ కోసం అదాని రంపంలో చేయకుండా వాళ్ళకి విద్యా వైద్యం ఇప్పించండి. వాళ్ళ హక్కులు కాకుండా ఆలోచన హక్కులు కాపాడండి. అన్నింటిని మించి నక్సలైట్స్ ని మీరు ఇమ్మీడియట్ గా మీరు శాంతికి పిలవండి. ఆ తీర్మానంలో ముఖ్యమైన భాగమే ఇవాళ కమిటీ కోరుతుంది. ఈ కమిటీలో భాగంగా ఇమ్మీడియట్ గా భారతదేశ ప్రభుత్వము నక్సలైట్ శాంతి జరపాలని, ఆపరేషన్ గగాన్ని ఇమ్మీడియట్ గా ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్పగా ఈ కమిటీ తీర్మానం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్స్ లాట్. తేడా ఉంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా నక్సలైట్ల పట్ల, మావోయిస్టుల పట్ల ఒకే రకమైన తరతమ తేడాలతో అనుసరిస్తూ వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇస్తారు ఎవరైనా. ప్రజాస్వామ్యంలో అది కూడా వద్దనలేం కదా ప్రతిపక్షాల్లో అయినా. కానీ భారతీయ జనతా పార్టీ వేరు. సైద్ధాంతికంగా మావోయిస్టులను అంతం చేయడం వాళ్ళ లక్ష్యం. మిలిటరీ రీత్యా కూడా ఈరోజు 20 ఏళ్ల కింద పరిస్థితులు లేవు. ప్రపంచంలో యుద్ధ టెక్నాలజీ మారిపోయింది. అలాగే ఈరోజు యుద్ధ భూమిలో కూడా వారికి ఆధిక్యత కనబడుతోంది కూడా, ఎందుకంటే మావోయిస్ట్ అగ్రనేతలు కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు రాజ్యం అంగీకరిస్తుందా? మనం ఇలాంటి అనేక మీటింగ్లు పెట్టినా అంగీకరిస్తుందా? అందులో మావోయిస్టులు దెబ్బతింటున్న సమయంలో చర్చల ప్రస్తావన ఇంకా అంగీకరిస్తారా అని అడుగుతున్నారు.
దీనికి ప్రశ్న పరిష్కారం ఏంటి అంటే సమాజం యావత్తును ప్రజల్ని ఈ చర్చలు ఎందుకు జరగాలి అని కన్విన్స్ చేయాలి. మనం ఎన్ని నినాదాలు ఇచ్చినా చర్చలు జరగాలని ప్రభుత్వాలలో వాటిని అమలు చేయకపోవడం అనేది ప్రధాన సమస్య. ఇవాళ గత ప్రభుత్వాలు గత 78 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కానీ జనతా పార్టీ కానీ ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ జనటువంటి ఏ ఒక్క మూల సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అందుకనే ఈ ఉద్యమాలు ఈ పోరాటాలు వస్తున్నాయి. ఈ ఉద్యమాలు పోరాటాలు అవి రూపాలు వేరు కావచ్చు, ఒక్కొక్కరు ఒక పందాను ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు, మార్గాలలో తేడా ఉన్నది కానీ లక్ష్యమంతా ఒకటే అనేది తెలియజేస్తూ ఇవాళ మోడీ ప్రభుత్వం అయినా ఇంకే ప్రభుత్వం వచ్చినా కూడా ఈ దేశంలో సమస్యలు ఉన్నంత వరకు ఈ ఉద్యమాలు పోరాటాలు ఉంటాయి, ఇవి కొనసాగుతాయి. అందుకనే ఆపరేషన్ కాగారుకు వ్యతిరేకంగా మావోయిస్టులతో చర్చ జరపాలనేటువంటి ఈ ఉద్యమాన్ని మహాధర్నాను ఢిల్లీ కేంద్రంగా కూడా మహాధర్నా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. దానికి కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా మన సిపిఐ నాయకుడు నారాయణ గారు కొద్దిగా చొరవ చూపించి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలందరినీ కలుసుకొని అక్కడ ఒక డేటు నిర్ణయించి అన్ని రాష్ట్రాల నుంచి మరి జనాన్ని పెద్ద ఎత్తున రప్పించే ప్రయత్నం కనుక చేసినట్లయితే మోడీ ప్రభుత్వం మీద అనేక రెట్ల ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఒత్తిడి ద్వారాగానే ఉద్యమాల ద్వారాగానే ప్రజల్ని చైతన్యపరచడం ద్వారాగానే ఈ యొక్క ప్రభుత్వం దిగి రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నా, నమ్ముతున్నా. అట్లాగనే ఇవాళ ఏజెన్సీ జిల్లాలలో ఇప్పటికీ సుమారు ఒక 10-12 సదస్సులు నిర్వహించడం జరిగింది. వాటిల్లో కూడా ప్రజలకు వివరిస్తున్న సమస్యలు ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం ఇవాళ నక్సలైట్ల పేరు మీద ఆదివాసీలను నరమేధం ఎందుకు కొనసాగిస్తున్నది, ఎందుకు ఇంతమందిని ఊచకోత కోస్తున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేటువంటి విషయాలు కూడా మేము దగ్గరికి వెళ్ళి జనాలలో కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పటికే 2-3 రకాల కరపత్రాలు కూడా అయితే ప్రచారం చేస్తున్నాం. అందుకని ఇలాంటి మహాధారణను ఇంకా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి కోరుకుంటూ రాజకీయ జెండాలు తప్ప మరి ఏమీ మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా. నేను అడిగితే కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా. అందుకనే మీరు చెప్పేటువంటి భరతమాత గానీ అమ్మలుగా పూజించేటువంటి మీరు బయట వచ్చేటనే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. చక్కగా వివరించినటువంటి మా ఆర్ నారాయణమూర్తి నాకు రెడ్ సెల్ ఎత్తు దోపిడి ఉన్నంత వరకు పోరాటం సాగుతూనే ఉంటది. ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం, తరాలు మారిపోని